అయితే అరుణాచలం వెళ్ళినప్పుడు మీరు ప్రదక్షిణ మార్గంలో మొట్టమొదలుగా మీకు నైరుతి లింగం ఉంటుంది. అక్కడ మీకు జయం కలుగుతుంది. అక్కడ వెళ్ళినప్పుడు విజయ ప్రాప్తి కోసం నైరుతి లింగం దగ్గర ఉండి కొంచెం తపస్సు చేసుకోవాలి. అక్కడ మీకు జయము మరియు ధ్యానం చాలా కూడా ముఖ్యమైన విషయము. అక్కడ కావ్యకంఠ గణపతి ముని, మన తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారు కావ్యకంఠ గణపతి ముని అనర్గళంగా 30,000 సాహిత్యంలో ఆయన రాశాడు. 30,000 వాక్యాలు, 30,000 పంక్తులు రాశాడు. ఒకసారి ఆయన తమిళ రాష్ట్రానికి వెళ్ళినప్పుడు ఒక ఉద్యోగం కోసం వెళ్ళాడు. కటిక దారిద్ర్యం. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మహాత్ములు ఎప్పుడు కూడా గుర్తింపు కోసం వెంపర్లాడరు. వాళ్ళ గుర్తింపులు, ప్రశంసలు, చాలా ప్రసిద్ధి పొందడం అవన్నీ ఉండవు. ఆయన ఒక ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఆయన ఏమడిగారంటే, అయ్యా నీ జ్ఞానం అంతా బాగానే ఉంది సంస్కృతంలో, కానీ నువ్వు ఒక 15 రోజులు నీకు సమయం ఇస్తాను, మీరు తమిళంలో నా రాయడము మరియు చదవడం నేర్చుకొని వస్తే మీకు ఈ ఉద్యోగం లభిస్తుంది మా యొక్క పాఠశాలలో అన్నప్పుడు ఆయన సంకల్పం ఎలాంటిదంటే 15 రోజులు అక్కర్లేదు, 11 రోజులు మాత్రం ఇవ్వండి, నేను నేర్చుకొని వస్తానని చెప్పేసి 11 రోజులలో తమిళ సాహిత్యము, తమిళం మొత్తం నేర్చుకొని వెళ్ళి ఉద్యోగం సంపాదించిన ఒక్కొక్క వీరుడు కావ్యకంఠ గణపతి ముని. అలాంటి కావ్యకంఠ గణపతి ముని నైరుతి లింగం దగ్గర ఆ రోజులలో తపస్సు చేసుకునే రోజులవి. మనకు భగవాన్ రమణ మహర్షి యొక్క జీవితము, రమణ మహర్షి ఆయన బతికిన రోజులలో ఆయనతో పాటు కొంతమంది మహానుభావులు ఆయనతో పాటు ఉన్నారు. అలాంటి మహానుభావులలో కావ్యకంఠ గణపతి ముని ఒక్కడు, అరబిందో ఒకడు, మహాత్మా గాంధీ కూడా ఆ రోజులలోనే ఉన్నాడు. అలాంటి వాళ్ళు ఆయన సమయంలో ఉన్నవాళ్ళు కాబట్టి భగవాన్ శ్రీ రమణ మహర్షి భగవాన్ అనే బిరుదు ఇచ్చింది కావ్యకంఠ గణపతి ముని.